హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చినారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది వచ్చి ఓల్ఫుల్లో 250 లీటరు, అంటే 250-260 ఆ రేంజ్ ఉంటుంది. ఇది కొంచెం పెద్ద సైజే, మరీ చిన్న సైజు కాదు. దీనికైతే కంప్రెసర్ లేకుండా వచ్చింది. ప్రాబ్లం ఏమంటే ఒకవేళ కంప్రెసర్ కాలిపోయి ఉండొచ్చు, లేదు వారంటీకి ఎత్తుకుని పోయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండొచ్చు. కంప్రెసర్ లేకుండా బాక్స్ అయితే వచ్చింది. సో మనం ఇప్పుడు దీనికి ఒక కంప్రెసర్ వేసి మనం రెడీ చేయబోతున్నాము. దీనికైతే మన కాడ ఉండేది వచ్చి ఎంబ్రాకోలో 50 మోడల్ సైజ్ ఉంది. అది వచ్చి ఒక 300 లీటర్ దాకా సరిపోతుంది. అంటే కండెన్సర్ పైపు ఓపెన్గా ఉండింది కాబట్టి ఒకవేళ లోపల ఎక్కువ ఏదైనా సిలుము పట్టుండొచ్చు. అంటే ఎన్ని నెలలు ఇది పక్కన ఉంది మనకు తెలియదు. ఈ కంప్రెసర్ మనం వేస్తున్నాము ఎంబ్రాకో 50. ఇది వచ్చి ఒక 300 లీటర్ సైజు ఉండే ఒక ఓల్ఫుల్ ఫ్రిడ్జ్లోనే ఉండింది. దీనికి వచ్చి 4 EFD కెపాసిటర్ వచ్చినది, రన్నింగ్ కెపాసిటర్. ఈ కండెన్సర్ మనం 12 రోల్ కండెన్సర్ దీన్ని వేసేసి ఈ కంప్రెసర్ అనేది దీనికి సీటింగ్ చేయబోతున్నాము. సేమ్ సీటింగ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, అంటే సేమ్ ఇలాంటి ఫ్రిడ్జ్లో ఉండిందే కాబట్టి సెట్ చేసి దీనికి వచ్చి మనం కొత్త ఫిల్టర్ ఒకటి వేసేసి క్యాబ్లర్ అయితే దాని క్యాబ్లరే మనం వాడుతున్నాము. అంటే బ్లాక్ అయ్యి అలాంటి కంప్లైంట్ ఉండదనేసి ఒక నమ్మకం. ఏమంటే ఆ ఫిల్టర్తో అటే కట్ చేయకుండా తనీగా ఉండదనేసి. ఒకవేళ ఆ క్యాబ్లర్ మనం కట్ చేసి పారేస్తున్నారంటే ఒకవేళ వేస్ట్ బయట నుంచి ఎయిర్ ఏమైనా పోయి ఒకవేళ స్లిమ్ లాగా ఆ విధంగా పట్టుండొచ్చు. సో అయినా కానీ మనం సెక్షన్ ఇప్పుడు ఫ్రెష్ అవుట్ కొడతాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కండెన్సరు డిశ్చార్జ్ వచ్చి కింద ఒక 2 వెల్డింగ్ ఉంటుంది. అది అయిన తర్వాత పైన వచ్చి మనం ఫిల్టర్ వేసేస్తాము. ఫిల్టర్ వేసేసి దాని క్యాబ్లరే మనం వాడుతున్నాం కాబట్టి సెక్షను ఒక 5 నిమిషాలు బాగా నీట్గా ఫ్రెష్ అవుట్ కొడితే ఆ క్యాబ్లర్ మనకు క్లీన్ అయిపోతుంది. లోపల ఆయిల్ గీల్ ఏదైనా ఉన్నా కూడా నీట్గా వాష్ అయిపోతుంది. దాని తర్వాత మనం సెక్షన్ కూడా వెల్డింగ్ చేసి వ్యాక్యూమ్ పెట్టి గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. దీనికి మనం వాడే ఫిల్టర్ అయితే ఆర్డినరీ మామూలు లోకల్ ఫిల్టరే, చిన్న ఫిల్టరే. అంటే సిలికా జెల్ అలాంటివి ఏం కాదు, మామూలు ఫిల్టరే. అంటే లోపల జస్ట్ ఒక నెట్ వలలాగా వస్తుంది అంతే. సెక్షన్ ఒక 5 నిమిషాలు ఫ్రెష్ అవుట్ కొట్టిన తర్వాత మనం దాన్ని కూడా వెల్డింగ్ చేసేస్తున్నాము. వెల్డింగ్ చేసి ఇంకా వచ్చి మనం వ్యాక్యూమ్ పెట్టి గ్యాస్ ఛార్జింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. దీనికైతే మనం పెట్టే ప్రెజర్ వచ్చి మ్యాక్సిమం అంటే ఒక 10 లోపలే దీనికి కూలింగ్ బాగా వచ్చేస్తుంది. ఒక 10 పెట్టేసి ఒక 1 అవర్ లేదు 3/4 గంట అట్టే రన్నింగ్లో వదిలేసినామంటే మనం పై డోర్ తెరిస్తే పొగలు వచ్చే అంత, అంటే పొగలు కమ్ముకొని వచ్చినట్టు అంత కూలింగ్ వస్తుంది అనమాట. దాదాపు ఒక 3/4 గంట రన్నింగ్లో ఉంది, డోర్ తెరవనే లేదు. మనం చెప్పిన లెక్క ఇది. ఇంత పొగలు వచ్చే అంత కూలింగ్, డోర్ తెరిస్తే పొగలు రావాలి, అంత కూలింగ్ రావాలి. వస్తేనే మనం పైన ఫ్రీజింగ్ అవుతుంది, కింద థర్మోస్టాట్కి సప్లై వస్తుంది, నీట్గా కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ కొత్తగా వచ్చినారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.